హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విద్య లైఫ్ స్టైల్. నేను మీ అనిత విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో క్రంచీగా బనానా చిప్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట షాప్స్లో దొరికేలాగా పర్ఫెక్ట్గా సేమ్ టేస్ట్తో వస్తాయి. కాకపోతే ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా మన పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ప్రాసెస్ విషయానికి వస్తే నేను ఇక్కడ 5 అరటికాయలను తీసుకుంటున్నాను. వీటిని బాగా పైనున్న చెక్కంతా తీసేసుకొని నీట్గా ఏమాత్రం కూడా లేకుండా నీట్గా తీసేసుకొని పక్కకు ఉంచుకున్నాను అనమాట. 2 సైడ్స్ కార్నర్స్ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఇక్కడే మన మెయిన్ మ్యాజిక్ అనమాట. ఆయిల్ మరీ అంత హీట్గా కాకుండా మరీ అంత చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ చిప్స్ని అనేవి మనం వేసుకోవాలన్నమాట. మీడియం హీట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి అరటికాయలని స్లైస్ కట్టర్ ద్వారా ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. మనం విడిగా కట్ చేసి వేసుకుంటే అతుక్కుపోతాయి. అదే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేస్తే ఒక్కొక్కటి విడిగా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇలా వేసుకున్నాక మధ్యలో మనం ముందుగా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఉప్పు పసుపు మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ బాగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ కలర్ అండ్ పర్ఫెక్ట్ క్రంచీనెస్ వచ్చాక పక్కకు తీసేసుకొని ఏదన్నా ఒక పేపర్ ఉంచేసి ప్లేట్లో ఉంచుకోవాలి. ఇవి చల్లారాక ఇలా క్రంచీగా అయిపోతాయి. వీటిని కావాలంటే పైన సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. వెళ్తా లైక్ చేయండి.